సో చూపించిన డాక్టర్ గారు ఎలా ఉంటుంది రోబోటిక్ సర్జరీ? సో ఇది రోబోటిక్ హార్ట్ సర్జరీ అంటే ఓకే. సో ఇది రోబో పేషెంట్ దగ్గర ఉన్న రోబో, ఇది పేషెంట్ దగ్గర ఉన్న రోబో. సో పేషెంట్ దగ్గర ఉన్న రోబో 1 2 3 4 ఆర్మ్స్ ఉంటాయి. ఆ 4 ఆర్మ్స్ మన ఆర్మ్సే, ఆ రోబో ఆర్మ్స్ కావు. మనం ఏం చేస్తే అవే చేస్తాయి. ఓకే. సో ఇవి ఆర్మ్స్ పేషెంట్ దగ్గర. సో ఇదంతా ఈ మానిటర్లో చూసుకుంటూ నార్మల్గా ఏంటంటే ఈ మానిటర్ వేరే అంటే మన నర్సింగ్ స్టాఫ్కి వేరే స్టాఫ్కి చూసుకోవడానికి. ఓకే. సో మన రోబోటిక్ ఇలా ఉంటుంది కన్సోల్. ఓకే. సో ఇది పేషెంట్ లా పడుకోబెడతాము. ఇలా చేసిన సర్జరీ అయితే ఫుల్ రిజల్ట్స్ అనేవి అక్యురేట్ గా ఉంటాయి. అక్యురేట్ అంటే ఇన్సిషన్ ఎప్పుడైనా చిన్నగా అయినప్పుడు రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఏదైతే ఇక్కడికి వెళ్ళి చేస్తామో సేమ్ అలానే ఇక్కడికి వెళ్ళి చేస్తాము. సో రిజల్ట్స్ అనేది సేమ్, కానీ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పేషెంట్ కి ఈ కోత్ అనేది ఒక 6 months లో కనబడదు. పేషెంట్ కి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకేం పెద్ద సర్జరీ అవ్వలేదు, నేను రికవరీ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అండ్ నాకు అంటే చాలా మందికి భయం సర్జరీ అయ్యాక మళ్ళీ ఏమైనా అవుతుందా అనేది. సో ఇలాంటి చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ కి బయట నుంచి చాలా ధైర్యం వస్తుంది, నేను వాకింగ్ చేయగలుగుతా, రన్నింగ్ చేయగలుగుతా, జిమ్కి వెళ్ళగలుగుతా. అదే రీజన్ ఈ రోబోటిక్ సర్జరీ చేయడం అంతే. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే అవి రోబోటిక్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్. బైపాస్ అంటే ఒకప్పుడు పాత బైపాస్ కాదు, రోబోస్ చేసే రోబోటిక్ బైపాస్ సర్జరీ వచ్చింది. దానివల్ల మీరు చెప్పినట్లు అంత చిన్న చిన్న కట్టే ఉంటుంది, చాలా చిన్న కట్ ఉంటుంది. ఎక్కువ పెయిన్ కూడా ఉండదు డాక్టర్? ఎక్కువ పెయిన్ కూడా ఉండదు. అండ్